హాయ్ ఫ్రెండ్స్, హాయ్ అందరికీ. నేను మీ యూట్యూబ్ ఛానల్ లక్ష్మి తన్నీరు. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. అయితే మనము ఈజీ టు లర్న్ కోలాటం స్టెప్ బై స్టెప్ అంటూ వీడియోలు చూస్తున్నాం కదా, ప్రాక్టీస్ చేస్తున్నారని అనుకుంటున్నాను. వాటిలో భాగంగానే ఇప్పుడు మనము పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అలా కూడా నేర్చుకున్నాము. ఎలాగైతే మనము పార్ట్లుగా ఈజీ టు లర్న్ కోలాటం స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ వస్తున్నామో, వాటిలో భాగంగానే మేము నేర్చుకున్నటువంటి ఉయ్యాల కోపుని ఈ రోజు మీకు వివరంగా వివరించబోతున్నాను. అదేలాగో వీడియోలోకి పదండి చూద్దాం. మేమందరం కూడా కోలాటం నేర్చుకునే సమయంలో కోపులలో ముందుగా కర్ర కొట్టడం నేర్చుకున్న తర్వాత, భజన కోపు నేర్చుకున్న తర్వాత, అలాగే తెల్ల కోపు కూడా నేర్చుకున్న తర్వాత మేము ఉయ్యాల కోపు అయితే నేర్చుకోవడం జరిగింది. ఉయ్యాల కోపు చాలా ఉత్సాహంగా ఉంటుంది. ఉయ్యాల ఊగినట్టుగా మనకి అనిపిస్తుంది వేసేటప్పుడు కూడా. అదేలాగో చూద్దాం రండి, వీడియోలోకి వెళ్దాం. ఉయ్యాల కోపు వేయడానికైతే ముందుగా ఉజ్జీలు ఎదురెదురుగా నించోవాల్సి వస్తుంది. గరిడి లోపల ఒకరు, గరిడి బయట ఒకరు నించోవాలి. ఈ విధంగా ఎదురెదురుగా నించుని మనకి ఎవరైతే ఉజ్జిగా ఉన్నారో వారికి 4 చిట్కలు ఇచ్చుకొని మన ఎడమ వైపుకి ముందుకి జరగాలి. ఎడమ వైపుకి ఇద్దరికి 4 చిటికలు ఇచ్చుకొని తిరిగి ఉజ్జి వరకు వస్తాము. ఈ విధంగా చూడండి, ఈ వీడియోలో చెప్పిన విధంగా. మళ్ళీ ఇప్పుడు 4 చిటికలు ఉజ్జికి ఇచ్చుకొని కుడివైపుకు కూడా 4 చిటికలు ఇస్తూ మళ్ళీ ఉజ్జి దగ్గరికి వస్తాము. ఈ విధంగా మనం ఉయ్యాలని ఏ విధంగా అటు ఇటు ఊపుతామో అలా ఉయ్యాల ఊపినట్టు ఉంటుంది కోపు. కనుకనే ఉయ్యాల కోపు అని పేరు వచ్చింది. మంచి హుషారైన పాటను పాడతారు. చాలా హుషారుగా జోరుగా వేయాల్సి ఉంటుంది ఉయ్యాల కోపును. ఉయ్యాల కోపు వేసేటప్పుడు అందరూ కూడా మంచి ఎనర్జీతో ఫాస్ట్ గా వేయాల్సి ఉంటుంది. అది ఏ విధంగానో చూస్తున్నారుగా వీడియోలో, ఎంత ఫాస్ట్ గా ఉందో. పుగురు గారు కూడా ఇంత మంచి పాటను కూడా పాడుతున్నారు. ఈ విధంగా అయితే మేము ఉయ్యాల కోపుని పూర్తి చేశాము. ఇలాగైతే మేమందరం కూడా ఒక్కొక్కటిగా కోపులు నేర్చుకుంటూ ఇప్పుడైతే ప్రదర్శనలు ఇస్తున్నాము. అలాగే మీరు కూడా ఒక్కొక్క కోపుని వివరంగా నేను చెప్పిన విధంగా చూస్తూ ప్రయత్నిస్తూ కోపులన్నీ కూడా నేర్చుకొని మీరు కూడా గ్రూపులుగా తయారయ్యి కోలాటాలు వేస్తూ దేవుని సేవలో తరించాలనేది నా యొక్క ముఖ్య ఉద్దేశము. ఆ ఉద్దేశంతో ఈ యొక్క వీడియోలనేది నేను వీడియోల రూపంలో మన ఛానల్లో వివరిస్తూ పెడుతున్నాను. మీరందరూ కూడా తప్పకుండా ప్రయత్నించండి. ఈ విధంగా అయితే మేము కళా పరిషత్లో ఉయ్యాల కోపు మేము ప్రదర్శన ఇవ్వడం జరిగింది. అయితే మేము నేర్చుకునేటప్పుడు కూడా ముందుగా మేము భజన కోపు నేర్చుకున్న తర్వాత, తెల్ల కోపు నేర్చుకున్న తర్వాత ఉయ్యాల కోపు నేర్చుకోవడం జరిగింది. మీరు కూడా ఈ ఉయ్యాల కోపుని ప్రాక్టీస్ చేసి వేసుకొని నేర్చుకోగలరని కోరుచున్నాను. ఒకరున్నా గానీ, ఇద్దరున్నా గానీ, ఇంట్లో నలుగురున్నా గానీ ప్రయత్నించండి. మీకు అవకాశం ఉంటే గ్రూపులుగా కూడా ప్రయత్నించగలరని కోరుచున్నాను. ఇంకా ఏమైనా మీకు సందేహాలున్నా, సలహాలు మాకు ఇవ్వాలనిపించినా గానీ ఈ వీడియోలో కామెంట్ రూపంలో మా కామెంట్ బాక్స్ లో పెట్టగలని కోరుచున్నాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అలాగే ఈ వీడియోలను అన్నింటినీ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి.